సింహరాశి వారికి గోచార గురుగ్రహం 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలో బలమైన స్థితిలోకి వస్తున్నంత ఈ సమయంలో జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 31 వరకు జరగబోతున్న విషయాలు చూద్దామండి. సో ఈ పీరియడ్, ఈ సమయం మీ జాతకంలో చాలా ముఖ్యమైన కాలం ప్రారంభమవుతుందండి. ఈ సమయంలో ఈ యొక్క గురుగ్రహం అంటే జూపిటర్ అంటే బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలోకి వెళ్తుంది. కర్కాటక రాశిలో గురుడు ఉన్నప్పుడు సింహరాశి వారికి ఇది 12వ స్థానం అవుతుందండి. 12వ స్థానం అంటే ఏంటయ్యానంటే ఖర్చులు, విదేశీ ప్రయాణాలు, ఆసుపత్రులు, దానం అంటే డొనేషన్స్, సర్వీసు, మోక్షం, ఆధ్యాత్మిక జీవితం, ఒంటరిగా ఉండే పరిస్థితి. ఒకవైపు ఖర్చులు పెరుగుతున్నాయి, మరోవైపు దేవుడు, ధర్మం, ఆధ్యాత్మికత, విదేశీ అవకాశాలు బాగా యాక్టివేట్ అవుతున్న కాలం. ఈ వీడియోలో చదువు, ఫారిన్ వెళ్ళే అవకాశాలు, ఆధ్యాత్మికత, పిలిగ్రిమ్స్, ప్రాపర్టీ, వెహికల్, శత్రువులు, ఎనిమీస్, హెల్త్, అదేవిధంగా లవ్ అండ్ రిలేషన్షిప్స్ కావచ్చు, రోజు చేయాల్సిన సింపుల్ పారాయణాలు కావచ్చు, పూజలు కావచ్చు, అన్నిటినీ సింపుల్గా వివరంగా చూద్దామండి. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు కాన్సన్ట్రేషన్తో చూసి ఈ 5 నెలల గురు గోచారాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చండి. గురు గోచారం ఈయన సింహరాశి వారికి ఏం చేస్తున్నారయ్యా అంటే జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 31, 2026 వరకు ఇది ఒక సమయం. మరి ఏ స్థానంలో గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండి సింహరాశి వారికి 12వ స్థానంలో ప్రయాణం చేస్తున్నారు. సింహరాశి వారికి ఈయన ఆ రాశి నుండి 5 మరియు 8వ స్థానానికి ఆధిపత్యం వహిస్తారు. అంటే విద్య, పిల్లలు, ప్రేమ, పూర్వపుణ్యాలు, ఇవన్నీ కూడా 5వ ఇంటికి సంబంధించిన విషయాలు. అనుకోకుండా జరిగే సంఘటనలు కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, నిగూఢ జ్ఞానము, ఇవన్నీ 8వ స్థానానికి సంబంధించిన విషయాలు. ఈ రెండు కలిసి పనిచేసే కాలం ఇది. 12వ ఇల్లు అంటే 12వ స్థానం అయితే ఖర్చులు, విదేశీ, ఆసుపత్రులు, ఆధ్యాత్మిక జీవితం, చారిటీ. సో ఈ ట్రాన్సిట్ వల్ల, ఈ గోచారం వల్ల మనీ సైడ్లో ఎక్కువ ఖర్చులు, కానీ మంచి పనుల మీద, ఇన్నర్ సైడ్లో పెద్ద మార్పు, దేవుని మీద దృష్టి, ఇలా 2 దిశల్లో కూడా ఫలితాలు వస్తాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. మరి చదువు, అదేవిధంగా విదేశీ అవకాశాల విషయంలో చూస్తే ఇది స్టూడెంట్స్కి చాలా స్ట్రాంగ్ టైం అని చెప్పవచ్చు అండి. గురుగ్రహం 5వ స్థానానికి ఆధిపత్యం వహించారు. అంటే ఎడ్యుకేషన్, ఇంటెలిజెన్స్ 12వ ఇంట్లో ఉండటం వల్ల పక్క నగరం కావచ్చు, పక్క రాష్ట్రం కావచ్చు, లేదా ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదవాలనే ఛాన్సెస్ బలంగా ఉంటాయండి. కోరికలు కావచ్చు, అవకాశాలు బలంగా వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషను, స్పెషల్ కోర్సెస్, రీసెర్చ్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సపోర్ట్ ఉంటుంది. ఎలాంటి సీన్ ఉంటుందంటే